శుభవేళ నీ నామ స్మరణము చేసి తరింతు నీ ప్రజతోడా పూజింతు క్రీస్తు దేవా నీ దివ్య వాక్కులు వినగా నీ భవ్య తేజము కనగా నీ దివ్య వాక్కులు వినగా నీ భవ్య తేజము కనగా నీ పాద పీఠము చెంత నీ పాద పీఠము చెంత నీ నిత్య జీవము వెదుకా పూజింతు క్రీస్తు దేవా ప్రణుతింతు ఈ శుభవేళ నీ నామ స్మరణలు చేసి తరింతు నీ ప్రజతోడా పూజింతు క్రీస్తు దేవా. నందు ప్రియ విశ్వాసులారా, ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా మన సంఘం కొరకు, దీక్ష సభ్యుల కొరకు, మన కుటుంబాల తలంపుల కొరకు, ప్రత్యేక తలంపుల కొరకు, అదేవిధముగా పరీక్షలు రాయబోచున్న విద్యార్థుల కొరకు మన ప్రార్థన సహాయాన్ని వేడుకుంటున్న చిన్నం వరప్రసాద్, యాని, మేఘన కుటుంబ సభ్యుల కొరకు దేవుడు వారి జీవితాలు చేసిన మేలుగాను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధముగా రానున్న రోజుల్లో దేవుడు ఆశీర్వాదాలు వారిపై ఉండాలని, మేఘన తన పుట్టినరోజును జరుపుకునే సందర్భంలో దేవుడు ఆమెను దీవించి ఆమెకు మంచి భవిష్యత్తును దయచేయాలని, అదేవిధముగా ఇక్కడ గుమ్మగూడి వచ్చిన ప్రతి ఒక్క మన ప్రత్యేక తలంపుల కొరకు అన్నిటిని ఏకీభవిస్తూ ఈ దివ్య పూజలో చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆ దేవుని యొక్క అనుగ్రహం కోసం, ఆశల కోసం ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని ప్రియ విశ్వాసులారా, గడిచిన కాలమంతా కూడా దేవుడు మన జీవితాల్లో అనేక మేలు, అద్భుతాలు చేసి ఉన్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మనందరినీ కూడా సురక్షితంగా కాపాడినందుకు దేవునికి కృతజ్ఞత తెలుపుకుంటూ, అదేవిధముగా దేవునికి మన తోటి సహోదరులకు చేసిన పాపను మన్నించమని, ఈ దీపావళి పూజలో యోగులుగా పాలపంచుకి భాగ్యాన్ని మనకు దయచేయమని దేవుని నుండి పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిన్ను భక్తితో కొలుచు నీ ప్రజలను కరుణతో చూడుము. ఆత్మ నిగ్రహంతో శారీరక నియమ నిష్టమును పాటించుచున్నవారు తాము చేపట్టిన పుణ్యకారముల ద్వారా వారి మనస్తాపంలో సంపూర్ణ మార్పును ప్రదర్శింతురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో చేయించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నినేవే ప్రజలు తమ దుష్కార్యములను విడనాడిరి. మొదటి పట్టణము యోనా గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 10 వచనములు. మొదటి పట్టణము యోనా గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 10 వచనములు. ఆ దినములలో ప్రభువు వాణి
రెండవసారి యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నినేవేకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుము అని చెప్పాను. యోనా ప్రభు ఆజ్ఞ శిరసావహించి నినేవేకు వెళ్ళెను. ఆ పట్టణము చాలా పెద్దది, దానిని దాటిపోవుటకు 3 నాళ్లు పట్టును. అతడు నగరము ప్రవేశించి 1 రోజు ప్రయాణము చేసి 40 దినములు ముగియగానే నినేవే నాశనమగును అని ప్రకటించెను. నినేవే పౌరులు దేవుని మాట నమ్మిరి. వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవలయునని ప్రకటించిరి. అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించిరి. ఆ వార్త విని నినేవే రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చుండెను. అతడు నినేవే నగరమందంతటా ఇట్లు చాటించెను, ఇది రాజు అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞ. నరులు గాని పశువులు గాని ఎడ్ల మందలు గాని గొర్రెల మందలు గాని ఏమీయూ తినరాదు. ఎవరునూ ఏమీయూ తినరాదు, త్రాగరాదు. నరులు పశువులు కూడా గోనె తాల్పవలెను. ఎల్లరును నిండు మనస్తో మొరపెట్టవలెను. అందరును తమ దుష్టవర్తనమును మార్చుకొని తమ దుష్కార్యములను విరమించుకోవలెను. ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని జాలి చెంది తన ఉగ్ర కోపమును ఉపసంహరించుకోవచ్చును. మనము చావును తప్పించుకోవచ్చును. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూచెను. వారు తమ దుష్కార్యములను విడనాడిరని తెలుసుకొనెను. వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లుగా వారిని శిక్షింపడయ్యను. ఇది ప్రభువు వాక్కు. కూర్చుండు దేవా ప్రతీక్షణం, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతీక్షణం, నిరంతరం నీ నామమునే గానము చేసేదను, ప్రతిక్షణం నీ సన్నిధిని అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం, ప్రతి విషయం నీ కర్పించెదా, నీ చిత్తముకై నే వేచెదా, ప్రతి విషయం నీ కర్పించెదా, నీ చిత్తముకై నే వేచెదా, నీ స్ఫూర్తిని పొందినే సాగేదా, నీ స్ఫూర్తిని పొందినే సాగేదా, నీ నామమునే హెచ్చించెదా, నీ నామమునే హెచ్చించెదా, నా అతిశయము నీవే, నా ఆశ్రయము నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే. యేసు 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 యేసు, యేచుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 11వ అధ్యాయము వచనంలో 29 నుండి 32 వరకు. లూకా సువార్త అధ్యాయము 11 వచనములు
29 నుండి 32 వరకు. ప్రజలు అనేకులు అచట చేరగా యేసు ఇట్లు చెప్పనారంభించెను. ఈ తరము దుష్టమైనది, ఇది ఒక గురుతును కోరుచున్నది. కానీ యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఏలయన నినవే వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరమునకు మనుష్య కుమారుడు చిహ్నమగును. తీర్పు రోజున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలయన ఆమె సొలొమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో ఆ సొలొమోను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు. నినవే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనము ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి కనుక తీర్పు రోజున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. నినవే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనమును ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి. క్రీస్తు యందు ప్రియ విశ్వాసులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనమందరినీ కూడా పశ్చాత్తాపము, హృదయ పరివర్తన గురించి బోధిస్తూ ఉన్నాయి. పశ్చాత్తాపము, హృదయ పరివర్తన మనం అనాది నుండి ఈరోజు వరకు, రేపు తరతరముల వరకు వింటూనే ఉన్నాం, వినబోతాం కూడా. పశ్చాత్తాపము, హృదయ పరివర్తన, ఈ అంశం మీద దివ్య గ్రంథ పఠనం మనము విశ్లేషించినట్లయితే అబ్రహాము మొదలుకొని ప్రవక్తలు, రాజులు, ప్రభు క్రీస్తు వరకు అందరూ కూడా బోధించిన అంశము పశ్చాత్తాపము, హృదయ పరివర్తన. అందుకే యేసు ప్రభు బాప్తిజం పొందిన తర్వాత మొదటిగా పలికిన పలుకులు మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో, ఇదిగో కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనం చెంది స్వార్థను విశ్వసింపుము అని. యేసు ప్రభు ముందు వచ్చిన ప్రవక్తలు కూడా ఇదియే ప్రవచించారు. ఆగమన కాలము, తపస్కాలము, సంవత్సరం అంతా కూడా మనం వినే అంశము ఇదియే. కానీ మనం హృదయ పరివర్తన చెందుతున్నామా, పశ్చాత్తాపం పొందుతున్నామా అనేది ప్రతి ఒక్కరూ స్వతహాగా ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సింది. అందుకే ప్రతి ఒక్క దివ్యబలి పూజలో మనము ప్రారంభించే ముందు పశ్చాత్తాపం దేవుని నుండి అడుగుతాము. అందుకే మనం మొదటిగా స్లేవ్ గుర్తు తర్వాత, ఇదిగో సర్వేశ్వరుని చెంతర నా పాపలను ఒప్పుకొని ఇతరుల ఎదుట నా పాపలను ఒప్పుకొనిచున్నాను అని మనము ప్రార్థిస్తూ మనము శుద్ధీకరిస్తున్నాం. మరి అటువంటి పశ్చాత్తాపం గురించి ఈరోజు మొదటి పట్టణంలో యోనా ప్రవక్తను యావే దేవుడు పిలిచినప్పుడు యోనా ప్రవక్త చేసిన పని ఏంటి అంటే, 1వ అధ్యాయంలో యోనా ప్రవక్తను యావే దేవుడు పిలిచినప్పుడు యోనా ప్రవక్త ప్రభువు నుండి పారిపోతూ ఉన్నాడు. పారిపోయి ఏం చేస్తున్నాడు? ఓడనెక్కి వేరే దేశంకు ప్రయాణం అయిపోతున్నాడు. దేవుని నుండి మనము తప్పించుకొని ఎక్కడికి వెళ్ళగలము? ఎక్కడికైనా వెళ్ళగలమా? 139వ కీర్తన 7వ వచనంలో కీర్తనకారుడు చాలా చక్కగా చెప్తున్నాడు. నేను నిన్ను తప్పించుకొని ఎక్కడికి పోగలను? నీ సమక్షము నుండి ఎచ్చటికి పారిపోగలను అని
కీర్తనకారుడు 139వ కీర్తనలో చాలా చక్కగా వివరిస్తున్నాడు. ఇదిగో నేను ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు నా పెదాలపైన ప్రతి ఒక్క పలుకు, నా మనసులో గల ఆలోచనలు, నేను తల్లి గర్భంన రూపొందక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు. 15వ వచనం 139 15వ వచనంలో, నేను రహస్య స్థలమున రూపము దాల్చినప్పుడు మాతృ గర్భమున విచిత్రముగా నిర్మితునైనప్పుడు నీ కంటికి మరుగై ఉండలేదు. అంటే దేవునికి తెలియదంటూ ఏమీ లేదు. మరి మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు, మన మాటలు మనం దేవునికి వ్యతిరేకంగా పలికినప్పుడు ఎవరు చూడట్లేదు, ఎవరు గమనించట్లేదు అని మనము మన తప్పులను చేసినప్పుడు ఈ కీర్తనను మనము గుర్తుపెట్టుకోవాలి. అదే యోనా ప్రవక్త చేస్తున్నాడు. ఈరోజు దేవుని నుండి తప్పించుకొని వెళ్తున్నాడు, కానీ దేవుని నుండి దూరంగా ఎక్కడికైనా వెళ్ళాడా? వెళ్ళలేదు. తిరిగి చేప ఒడ్డున చేర్చుతుంది. అప్పుడే రెండోసారి యోనాకు ఈరోజు చదివిన మనము మొదటి పట్టణంలో వాక్కు పలుకుతుంది. రెండో మారు దేవుని యొక్క వాక్కు యోనాకు ప్రత్యక్షమవుతుంది. మరి 1వ అధ్యాయం, యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో, నీవు ఆ పెద్ద నగరమైన నినివేకు వెళ్ళి దానిని మందలింపుము అని యావే దేవుడు యోనాని పంపిస్తున్నాడు. పెద్ద పట్టణము, యోనా ప్రవక్త, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? మందలించడం అంటే వెళ్ళి హాయ్ బాగున్నావా అని చెప్పడం కాదు. నువ్వు చేసేది తప్పు, నువ్వు మాట్లాడేది తప్పు, నీ ప్రవర్తన తప్పు, మార్చుకోనని వెళ్ళి ఖండించడం, తప్పును వ్యతిరేకించడం. అది సహజంగా చాలా కష్టమైన పని. అందుకే యోనా భయపడి, పెద్ద పట్టణము భయపడి పారిపోతున్నాడు. మన ఇంట్లో మన పిల్లలను మందించడానికి మనము కొన్నిసార్లు భయపడతాం. మన మాటలు వినరు ఇంట్లో ఉన్నవాళ్ళు. సంఘంలో ఉన్న వాళ్ళు చెప్తే ఒప్పుకుంటారా? ప్రదేశం కాని ప్రదేశానికి యోనా ప్రవక్తను పంపిస్తే వెళ్ళి యోనా ప్రవక్త చెప్పగలడా? చెప్పలేడు. మరి తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని మనం చెప్పే ఆ ధైర్యము మనకు ఉండాలి. ఎవరైనా సరే, ఎవరైనా తప్పు చేస్తే మనము గుసగుసలాడుకుంటూ వారి దగ్గరికి వెళ్ళి నువ్వు చేసే తప్పు అని చెప్పడం కాకుండా ఆ వ్యక్తికి తప్ప అందరికి చెప్పేస్తాం. అందుకే మత్తాయి సువార్త 18వ అధ్యాయము 15 నుంచి మన వచనాలు చదువుకున్నట్లయితే, ఎవరైనా తప్పు చేసినప్పుడు మనము మన తోటి సహోదరులకు ఏ విధంగా మనము మందలించాలి, లేకపోతే కరెక్షన్స్, మార్పు ఏ విధంగా మనం తీసుకురావాలో అక్కడ వాక్కు చాలా చక్కగా బోధిస్తున్నది. ఇగో నీ సహోదరుడు నీకు విరుద్ధముగా తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. కానీ మనం మాత్రము ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పము. నేను కరెక్ట్, అతను రాంగ్ అని చెప్పేసి మనం చూపించుకోవడానికి బాహాటంగా చెప్తూ ఉంటాం. మనకు అంత ప్రేమ, అంత ఇష్టము ఆ వ్యక్తి యొక్క మంచితనము కోరుకున్నట్లయితే మనము ఒంటరిగా వెళ్ళి ఇదిగో చెప్పాలి. అలా విన్నప్పుడు ఏం చేయాలి? తర్వాత వచనాల్లో ఒక ఇద్దరిని ముగ్గురిని తీసుకువెళ్ళి నీ మాటలు అతడు 16వ వచనము ఆలకింపని ఎడల ఒక ఇద్దరిని నీ వెంట తీసుకొని పొమ్ము అంటారు. అప్పుడు వినకపోయినా తర్వాతకి ఏం చేయాలి? సంఘానికి తెలుపుము. కానీ ఫస్ట్ మనము ప్రత్యేకంగా ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పము, ఒక ఇద్దరిని తీసుకువెళ్ళాం, కానీ లాస్ట్ది ఫస్ట్ చేస్తూ ఉంటాం రివర్స్గా.
అంటే మనం యేసు ప్రభు కంటే తెలివి గల వాళ్ళం. ముందు చాడీలు చెప్పేసి తర్వాత ఒక ఇద్దరికి చెప్తాము, తర్వాత లాస్ట్కి మనం చెప్పాల్సింది వేరే వాళ్ళు వెళ్ళి ఆ వ్యక్తికి చెప్తూ ఉంటారు. అలాంటి మందలింపు మనం నేర్చుకోకూడదు. దేవుడు ఆశించే ప్రవక్తన అది కాదు. కానీ మందలించడంలో మనం జాగ్రత్తగా ఉండాలి. వినే వ్యక్తి వచ్చాడులే, పైనుంచి దిగి వచ్చాడు అని కొన్నిసార్లు చెప్పుకుంటాడు. కానీ మన బాధ్యత ఏంటి అంటే ఇతరులను మనము వారు తప్పు చేసినప్పుడు దగ్గరికి వెళ్ళి హితబోధన చేయడము, సలహా ఇవ్వడము. అందుకే బైబిల్లో మొదటిగా యావే దేవుడు ప్రశ్నించిన ప్రశ్న ఏంటి అంటే, ఇదిగో నీ సోదరుడు ఎక్కడా అని యావే దేవుడు కేన్ని అడుగుతుంటారు. నీ సహోదరుడి గురించి కయను ఏబేలును చంపినప్పుడు ఇదిగో నీ సహోదరుడు ఎక్కడా అని అడిగినప్పుడు ఏమని చెప్తున్నారు? నేను నా సహోదరునికి కాపరియా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు పలికే మాట ఏంటి? ఇదిగో నీ సహోదరుడు తప్పు చేసిన నీవు అతన్ని మందలించడం నీ బాధ్యతగా మనం స్వీకరించాలి. అప్పుడే మనము నిజముగా దేవుణ్ణి ప్రేమించినట్లు అవుతుంది. ఎందుకంటే చూడని దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను, కనిపించిన సహోదరుని నేను ప్రేమించను అంటే అది దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా మారుతుంది. కనిపించే మన మనిషిని ప్రేమించలేకపోతే కనపడిని దేవుని ఎలాగ ప్రేమిస్తాము? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే యావే దేవుడు ఆ ప్రజలను మందలించడానికి, పశ్చాత్తాపం పొందించడానికి, పాప మన్నిపు కొరకు, హృదయ పరివర్తన కొరకు ఇదిగో యోనా ప్రవక్తకు 2వ మారు పిలుపునిస్తూ పంపిస్తూ ఉన్నాడు. అప్పుడు యోనా ఆయన తెలుసుకొని తరువాత ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు వారందరూ కూడా పశ్చాత్తాపం పొందుతున్నారు. కానీ ఈరోజు మనం విన్న సువార్తలో చివరి వచనము, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు అని. యోనా ప్రవక్త ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి, ఇదిగో మీరు చేస్తున్నది తప్పు, మీ ప్రవక్తను మార్చుకోండి అని మాత్రమే ప్రకటించాడు. యేసు ప్రభు వచ్చినది మనందరినీ కూడా రక్షించడానికి, మన పాపం నుండి విముక్తిని కలిగించడానికి, అదే విధముగా కేవలము బోధించడానికి కాదు, స్వయంగా ఆయన తన ప్రాణాన్ని శిలువ మీద ధారపోసి పశ్చాత్తాపాన్ని బోధించడం కాదు, ఆయన క్రియల ద్వారా చూపించి మన కొరకు మరణించి ఆయన మనకు ఒక ఆదర్శంగా నిలిచారు. అంటే మాట రూపంలోనే కాదు, క్రియల రూపంలో కూడా మనం బోధించేది మనం పాటించాలి. అందుకే యోనా కేవలం ప్రకటించాడు, మీరు హృదయ పరివర్తన చెందుడు అని ప్రకటించాడు. కానీ యేసు ప్రభు ప్రకటించాడు, అదేవిధంగా మన పాపాలని మన్నించాడు, మన్నింపును దయచేశాడు. ఏ విధంగానంటే శ్రమలను అనుభవించి, శిలువను మోసుకొని, శిలువలో మరణించి తన దివ్య శరీర రక్తములు మన కోసము ఆయన కలువరి కొండ మీద ధారపోశాడు. అటువంటి గొప్ప రహస్యాలను మనము ఈ తపస్కాలంలో యేసుప్రభుని యొక్క శ్రమలను, మరణాన్ని మనము ధ్యానిస్తున్నాం. మరి మనము ఎటువంటి పశ్చాత్తాపమును, హృదయ పరివర్తనను పొందుతున్నాము అని ఈరోజు ధ్యానం చేసుకోవాలి. అందరం కూడా కొద్ది నిమిషాల పాటు మన పశ్చాత్తాప జీవితము, మన హృదయ పరివర్తన ఎలా ఉంది, కేవలము ప్రార్థన సమయంలోనే ఉందా, లేకపోతే అనునిత్యము మన తోటి సహోదరి సహోదరులతో మన మాటల రూపంలో కానీ, తలంపు రూపంలో కానీ ఏ విధంగా మనము ఇతరులకు మందలిస్తున్నాము, మనము మన ప్రవర్తన సరిదిద్దుకుంటున్నామని ఈరోజు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేక విధంగా ఆత్మ పరిశీలన చేసుకుంటూ
ఆ దేవాదేవుని నుండి మన్నింపును కోరుకుంటూ ఆశీస్సులను అనుగ్రహించమని, మన జీవితాలను మార్చమని, మన హృదయాలను మార్చమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుంటూ ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభువాని పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక. ప్రభువాని పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక. విరాన చేకొని నన్నేలుమా నా దైవమా, నా దైవమా. విరాన చేకొని నన్నేలుమా నా దైవమా, నా దైవమా. ప్రభువాని పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక. నీ కర్పణీయగా నాకేమి లేదుగా, ఈ జీవితంబునే నీ వందు కొలుమయా. ఈ కర్పణీయగా నాకేమి లేదుగా, ఈ జీవితంబునే నీ వందు కొలుమయా. సదా నీ పాద పూజలో, సదా నీ పాద పూజలో తరించిపోదును. దయకొనుమా చేకొనుమా ప్రేమ కానుక, ప్రేమ కానుక. ప్రభువాని పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక. సహోదరి సహోదరులారా, నేనునో మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుము గాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము నీవు మాకు అనుగ్రహించిన ఈ కానుకలను మరల నీకు అర్పించుచున్నాము. మా రక్షణ కొరకు దివ్య సంస్కారముగా రూపొందున్న ఈ వరములు మాకు శాశ్వత జీవమును నొసగు దివ్య ఔషధములుగా మారునట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండును గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించుతివి. ఈ కాలమందు మేము క్రమం తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనస్సారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సును కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనసును లగ్నము చేయు ప్రేరేపించుచున్నావు. కావున సకల పుణ్యతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనలు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను,
మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానము చాటిదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానము స్మరించుచు జీవం నొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలి వర్గముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, నీ సన్నిధానంలో మోకరించి నీకు మొరపెట్టుచున్న ఈ ప్రజల మనలను ఆలకింపుము. ఉత్థాన మగుదం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకుంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలిగు మరి మాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత ఫ్రాన్సిస్ డీసెల్స్ వారితోనూ, పునీత అంతనమ్మ వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైంది మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగుగాక. మన రక్షకుడు నేర్పించిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అనే నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. కానీ
కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుతుంది. ఉత్తమన స్థాపన చెప్పండి. సర్వేశ్వర స్వామి దేవుడవారు మితిలేని సకల మేలుల స్వరూపులైన వలన సకల వస్తువుల కంటే విమధికముగా ప్రేమించున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసిన వలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటిని ఇటువంటి పాపములు చేయలేని నిన్ను మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ఆమేన్. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. అలసిన వారికి అమృతం ఈ విందు, అదరిన గుండెకు ఆత్మబలం ఈ విందు. అలసిన వారికి అమృతం ఈ విందు, అదరిన గుండెకు ఆత్మబలం ఈ విందు. పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై, పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై మనకొసగిన ఆ భోజం స్వీకరించుమా, శుద్ధి నందుమా. మనకొసగిన ఆ భోజం స్వీకరించుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. పాపము బాపిన పరిశుద్ధుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు. పాపము బాపిన పరిశుద్ధుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు. మన పాప క్షాళనకై మనుజాలి రక్షణకై, మన పాప క్షాళనకై మనుజాలి రక్షణకై మనకొసగిన ఆ భోజం స్వీకరించుమా, శుద్ధి నందుమా. మనకొసగిన ఆ భోజం స్వీకరించుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. అలసిన వారికి అమృతం నీ విందు, అదరిన గుండెకు ఆత్మబలం నీ విందు. అలసిన వారికి అమృతం నీ విందు, అదరిన గుండెకు ఆత్మబలం నీ విందు. పరలోక మనకొసగిన ఆ భోజం స్వీకరించుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా.
పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీలా నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా ప్రార్థన ఆదరించండి, మీ గాయముల లోపల దాచుకోనండి, నేను మిమ్మల్ని ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలము ఆమేన్. పరిపూర్ణ ఫలముగల జపము. మహామధురముతో నిన్ను మంచి చేసుకున్న దాసాలైన నేను దేవుడి వారసముఖములు మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలను ఎంచినారు. ఆ దేవుడి వారెదుట పూర్వకాలం మందు దావీదు దీర్ఘదర్శి వసించిన దాన్ని నేను జ్ఞాపకపరుచుకుని దేవుడి వారి 5 గాములను మిక్కిలి భక్తి పట్టుదలతో దుఃఖముతో నా అంతరంగం విచారించి తలంపు చేతి ధ్యానించిన ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవప్రేమను శుద్ధతాపులను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిగుతున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమును ముద్రింపచేయాలని నా మంచి చేసువా దేవుడి వారి కలిగిన నా ఆశాలు ప్రతిమాలి ప్రార్థించున్నాను. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ దివ్య సప్రసాద సంస్కారం ద్వారా నీవు మమ్ము నిరంతరము పోషించుచున్నావు. మేము ఇప్పుడు భుజించిన ఈ దివ్యాహారము మమ్ము నిత్య జీవనకు పాత్రను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సోదర సేవలో జీవించండి. శ్రీయేసుడు నరులకై విలపించు నజరేయుడు, సిలువపై వేలాడు శ్రీయేసుడు నరులకై విలపించు నజరేయుడు. ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు, సిలువపై వేలాడు శ్రీయేసుడు నరపరాధి మౌనమోయి దీనుడాయను, మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. నిరపరాధి మౌనమోయి దీనుడాయను, మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. అపవాది అహంకారం అణచివేసెను, అపవాది అహంకారం అణచివేసెను. పగవారికై పరదేశుడి ప్రార్థించెను, ప్రార్థించెను. సిలువపై వేలాడు శ్రీయేసుడు నరులకై విలపించు నజరేయుడు. ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు, సిలువపై వేలాడు శ్రీయేసుడు. పరిశుద్ధ పాపుడి యొక్క తలంపులు నెరవేరాలని, పాపు గారికి మంచి ఆరోగ్యముగా ఉండాలని, మరియు మన విచారణలో పనిచేసిన ఫాదర్ గారికి మంచి ఆరోగ్యమును వారి యొక్క తలంపులు నెరవేరాలని, మరియు మన విచారణలో అమ్మగారికి మంచి ఆరోగ్యమును, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దేవుడు స్వస్థతలు దయచేయాలని, అలాగే మన విచారణలో చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానమును బుద్ధిని దయచేయమని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయమని ఆ దేవము తలంచి ఒక పరలోకము మంగళవారం ప్రత్యేక స్తోత్రం వేడుకుందుముగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందున నెరవేరునట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటిగా అనుగ్రహింపు, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షించండి.
దేవుని ప్రసాదము చేత నిండిన మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ ఈ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియప్ప సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. నిత్య సహాయ మాత, సహాయం చేయండి. మంచి ఆరోగ్య మాత, పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.